హాయ్ అండి, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వంట బై రేవతి ఛానల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి పాలకూర పప్పు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి బయట మనము ఫంక్షన్స్లో తింటూ ఉంటాం కదా, సో అలాంటి టేస్ట్తో చెప్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ. సో పాలకూర పప్పు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. సో ఇప్పుడు కుక్కర్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు వరకు కందిపప్పును వేసుకుంటున్నాను. ఈ కందిపప్పును కూడా వేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఫస్ట్ ఇలా వాటర్ వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్నాక తగినన్ని వాటర్ వేసుకొని కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి, అలాగే ఒక మీడియం సైజు చిన్నది ఉల్లిగడ్డ, పాలకూర కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇలా ఫ్రెష్గా బాగా కడిగేసి వాటర్ మొత్తము పిండేసి ఇందులోకి వేసేసుకోండి. పాలకూరను కూడా ఇందులో వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకున్నాక ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి మూత పెట్టేసి ఒక 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. సో ఇలా పప్పు మంచిగా మొత్తంగా ఉడికిపోయినాక ఇప్పుడు దీంట్లోకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. పప్పు గుత్తుతో వీలైనంత మెత్తగా ఇలా రుబ్బుకోండి. ఇలా రుబ్బుకున్నాక ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకుందాము. ఒక చిన్న కడాయి తీసుకొని దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోండి ఉంటే మీ దగ్గర. ఈ జీలకర్ర ఆవాలు అన్నీ మంచిగా వేగినాక ఇప్పుడు దీంట్లోకి కచ్చపచ్చగా దంచుకున్న ఒక 5 నుంచి 6 వెల్లుల్లి, ఒక 2 నుంచి 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి తాలింపు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక దీన్ని పప్పులోకి వేసేసి మూత పెట్టేసేయండి. సో మనకి ఆవిరి అనేది బయటకు పోకుండా మంచి స్మెల్తో అలాగే ఉంటుంది పప్పు. సో మనకి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా తొందరగా అయిపోతుంది మనకి ఒక 10 నిమిషాలు. సో వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ వీడియోస్ కోసం మా ఇంటి వంట బై రేవతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను.